కేఎఫ్సీ గురించి మీరందరూ వినే ఉంటారు. కేఎఫ్సీలో చికెన్ మీరంతా ఎంజాయ్ చేసే ఉంటారు. అయితే ఈ కేఎఫ్సీని స్టార్ట్ చేసిన హార్లాండ్ శాండర్స్ గురించి మీకు తెలుసా? కేఎఫ్సీ లోగోలో కనిపించే వ్యక్తి పేరే హార్లాండ్ శాండర్స్. ఈయన కథ వింటే గూస్ బంప్స్ రావడం అయితే గ్యారంటీ. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది, చివరి దాకా వినండి. హార్లాండ్ శాండర్స్ 1890లో యుఎస్ఏలో పుట్టాడు. చాలా సాధారణ కుటుంబంలో పుట్టాడు. 6 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోతాడు. కుటుంబాన్ని పోషించడానికి తల్లి ఉద్యోగానికి వెళ్లాల్సి రావడంతో హార్లాండ్ శాండర్స్ ఇంట్లో వంట చేయాల్సి వచ్చేది. ఈ విధంగా చిన్నప్పటి నుంచే వంట చేయడంలో అనుభవము, ప్యాషన్ కూడా ఏర్పడింది. ఇక హార్లాండ్కి 17 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతాడు. ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతాడు. 4-5 ఉద్యోగాలు మారతాడు. ఇక 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 పిల్లలకు తండ్రి అవుతాడు హార్లాండ్. ఆ వెంటనే తన చిన్న కొడుకును కూడా కోల్పోతాడు. దీంతో హార్లాండ్ భార్య హార్లాండ్ని వదిలేసి వెళ్ళిపోతుంది. 22 సంవత్సరాల వయసులో ఒక కన్స్ట్రక్షన్ వర్కర్గా ఓ కంపెనీలో చేరుతాడు హార్లాండ్. అక్కడ కూడా ఎక్కువ రోజులు పని చేయలేకపోతాడు. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని అనుకుంటాడు అండ్ కొన్ని రోజులు లాయర్గా కూడా ట్రై చేస్తాడు. ఏ ఉద్యోగంలో కూడా ఎక్కువ రోజులు ఇమడలేకపోయాడు హార్లాండ్. 34 సంవత్సరాల వయసులో ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. అది కూడా నష్టాలతో మూసివేయాల్సి వచ్చింది. 40 సంవత్సరాల వయసులో ఒక ఫుడ్ స్టోర్లో చికెన్ సర్వీస్ సర్వెంట్గా జాయిన్ అవుతాడు హార్లాండ్. అది కంటిన్యూ చేస్తూనే 50 సంవత్సరాల వయసులో సొంతంగా ఓ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశాడు. అది కొన్ని రోజులు బాగానే నడిచింది. అయితే ఓ ఫైర్ యాక్సిడెంట్తో ఆ రెస్టారెంట్ కూడా మూతపడిపోయింది. ఇక 62 సంవత్సరాల వయసులో ఓ కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని పేరే కెంటకీ ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సి. ఈ విధంగా హార్లాండ్ శాండర్స్ కేఎఫ్సి జర్నీని 62 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేశాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేకపోయింది. కేఎఫ్సి ఫ్రాంచైజీ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. చాలా త్వరగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. అంతటితో ఆగకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు కేఎఫ్సి వ్యాపించింది. కేఎఫ్సి ఇప్పుడు ఈ రోజుకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఇన్ ద వరల్డ్. కేఎఫ్సి లోగోలో కూడా హార్లాండ్ శాండర్స్ ఫోటోని ఇప్పటికే వాడుతున్నారు. కేఎఫ్సి ఇప్పుడు $9 బిలియన్ విలువ చేసే ఓ పెద్ద కంపెనీ. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది, ఇట్స్ నెవర్ టూ లేట్ టు సక్సీడ్. ఏ వయసులో అయినా మనం ప్రయాణం మొదలు పెట్టొచ్చు. విజయానికి వయసుతో సంబంధం లేదు. పట్టుదల ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనేది మనం కేఎఫ్సి ఫౌండర్ హార్లాండ్ శాండర్స్ నుంచి నేర్చుకోవాల్సిన మెసేజ్.